బాబు చిన్నబాబు గారు రూమ్ ఖాళీ చేశారా? బాబు చిన్నబాబు గారు రూమ్ ఖాళీ చేశారా? ఎవరయ్యా ఈ చిన్న బాబు పెద్ద బాబు? ఎవరయ్యా వాళ్ళు? వాళ్ళిద్దరు కోటీశ్వర్లు బాబు, అన్నదమ్ములు. ఓహో, ఇంతకు మీరెవరు? అన్నగారి కొడితే తమ్ముడికి అడగాలి బాబు. అయితే కుడిచే గారు మీ పెద్ద బాబు దేవాంతకుడయ్యా. పెళ్లి కాని పిల్లని హోటల్ తీసుకొచ్చాడు. తమ్ముడు మాత్రం తక్కువ తిన్నాడా బాబు? పర్వతమ్మ కూతుర్నే తీసుకొచ్చాడు. పర్వతమ్మ కూతురు? పర్వతమ్మ కూతురు. పర్వతమ్మ కూతురు? పర్వతమ్మ కూతుర్ని, పర్వతమ్మ కూతుర్ని. చిన్న బాబు పర్వతమ్మ కూతురు. ఇందులో ఎవరయ్యా పర్వతమ్మ కూతురు? పెద్ద బాబుతో వచ్చిందా చిన్న బాబుతో వచ్చిందా? చిన్నబాబుతోనే వచ్చింది. మీరు అడుగుతారు ఎందుకు? మీకే సంబంధం? దానికి భర్తను కనుక. దానికి భర్త? ఎవరికైనా మీరు భర్త? దీనికి రాజుపాము ఏం చెయ్యాలో మీకే తెలుసు. ఎందుకు లోపలికి వస్తావు? బయటికి. ఎక్కడికి పొమ్మంటావు? ఎక్కడకా? నీ కోసం అవుట్ హౌస్ సిద్ధంగా ఉందిరా. ఓహో, కథ మంచి రసకందాయంలో పడిందన్నమాట. రే, ఇంకా మాట్లాడతా ఎందుకురా? సిగ్గులేదు? పోరా, పో బయటికి. ఎందుకు? ఎందుకా? నువ్వు చేసిన పని తలుచుకుంటే తల కొట్టేసేట్టుందిరా. రై, ఏమిటా ఇది? చదువు. తల కొట్టేసినట్టు మీకు అనిపిస్తుంది. చూడండి, అతనికే ఎంత ధీమాగా దంకు జడుపు లేకుండా ఎలా చదువుతున్నాడు ఉత్తరం. ఈ ఉత్తరంలో సంగతులు నిజమని ఒప్పుకోవాలా, అబద్ధం అని చెప్పాలా? రై, ఆ రోజు ఒక అమ్మాయి ఉంగరం ఇచ్చి మోసం చేయాలని ప్రయత్నించి అదే కాదనలేకపోయావరా? ఇంత జరిగిన తర్వాత ఇదే కాదనగలవు? నీ ఎత్తులు నా దగ్గర సాగవు. నీ జీవితంలో ఇది అబద్ధం నిరూపించలేవు. పచ్చి అబద్ధాలు ఆడడమే వాడి బతుకు. వాడిని ఏం చేయగలం? అడ్డమైన ఆకాశరామన్న ఉత్తరాలు నమ్మే స్థితిలో మీరుంటే అందుకు నేనేం చేయగలను? ఏ ఉత్తరం అయితే నిజాన్ని కాదనగలవా? నిజమే. చెప్పరా, ఎవరో అమ్మాయి? రాయలా నిలబడతానే, మాట్లాడు. అల్లుడు గారు, మీకు మతిపోయిందా? వాడు ఏ ముఖం పెట్టుకు మాట్లాడతాడు? అమాయకురాలైన అభాగ్యురాలు ఎవరు చెప్పరా? ఒరే, నువ్వు చేసిన పాపానికి బలైపోతున్న ఆ దిక్కులేని పిల్లెవరో చెప్పరో? చెప్పే తీరాలా? అవును. చెప్పటం ఏమిటి? ప్రత్యక్షంగా చూపిస్తాను. ఈ ఉత్తరం రాసిన అభాగ్యురాలు ఈవిడే. నేను చేసిన పాపాన్ని కడుపులో భరిస్తూ అన్యాయంగా బలైపోతున్న దిక్కులేని పిల్ల ఈవిడే. ఒరే ఒరే, ఎంతకు తెగించావురా? ఈ ఇంట్లో నుంచి నిన్ను గెంటేస్తున్నామన్న కక్షతో మా మనసులో చిచ్చు పెట్టి పోవాలని అన్యం పుణ్యం వరకని నా కూతురు మీద అన్యాయంగా అభాండాలు వేస్తున్నావు. అల్లుడు గారు, నమ్మకండి. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు చెప్పింది నిజం కాకపోతే ఇప్పుడే ఇక్కడ నరికి మారేస్తాను. నిజమే అయితే? కాదు అల్లుడు గారు, వీడు చెప్పిందంతా అబద్ధం. ఏమిటిదంతా? నువ్వైనా నిజం చెప్పు. చెప్పు రేఖ, చెప్పు. ఈ నీతులు చెప్పిందంతా పచ్చి అబద్ధమని వాడి ముఖం మాడిపోయేటట్టు చెప్పు. చెప్పు రేఖ, చెప్పు తల్లి, చెప్పు. ఆయన చెప్పిందంతా నిజమే. నన్ను క్షమించమ్మా. ఎదురుగుండా వచ్చి చెప్పడానికి భయపడి నేనే ఉత్తరం రాశాను. రేఖ, నీకేమైంది? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఏ, నీ కన్న తల్లి దగ్గర నీ వేషాలు? వేషాలేం కాదమ్మా, నిజమే. అల్లుడు గారు, దీని మాట అసలు నమ్మద్దండి. నమ్మద్దు, నమ్మకండి. లేదత్తగారు, అక్కడ జరిగింది ఇక్కడ జరుగుతున్నది చూస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది. కాదు అల్లుడు గారు, కాదు. ఇదంతా అబద్ధం. మీకు తెలియదు అత్తగారు, వీళ్ళిద్దరికీ సంబంధం ఉన్నమాట ఖాయం. ఆ ఉత్తరం కూడా రేఖే రాసి ఉంటుంది. అల్లుడు గారు, మీరు అపోహపడుతున్నారు. రేఖ ఈ ఉత్తరం రాయలేదండి. ముద్దాయ నేరాన్ని ఒప్పుకుంటున్నప్పుడు మధ్యలో మీ సన్నాయి నొక్కులేటండి. ముద్దా ఒప్పుకుంటే న్యాయస్థానం ఒప్పుకోవద్దు. దీనికి రుజువేమిటి? రుజువా? 6 నెలలు ఆగండి. శేఖర్, నన్ను చిత్రవద చేయకురా, నన్ను చిత్రవద చేయకు. అల్లుడు గారు, నా మాట నమ్మండి. ఈ ఉత్తరం రేఖ రాయలేదు. లేదమ్మా, నేనే రాశాను. అబద్ధం. నీది ఉత్తరం రాయలేదు. ఈ రాత నీది కాదు. నాది. తెలియకూడదని ఎడం చేత్తో రాశాను. రేఖ, రేఖ, నువ్వు కూడా నన్ను ఎందుకులా కాల్చుకు తింటున్నావే? అల్లుడు గారు,
ఈ ఉత్తరం రేఖ రాయలేదండి. రాయలేదని మీరు ఎలా చెప్పగలరు? ఖచ్చితంగా చెప్పగలను, అది రాయలేదు ఈ ఉత్తరం. రాయలేదంటానికి ఏమిటి ఆధారం? నేను చెప్పిన ఆధారం. నేను చెప్తున్నాను రేఖ రాసిందని. లేదు, అది రాయలేదు. రాసిందని రేఖ చెప్తాను. లేదు, రేఖ ఉత్తరం రాయలేదు. మీరు ఎలా చెప్పగలరు? ఎలాగా? అవును, ఎలా చెప్పగలరు? నేనే ఉత్తరం రాశాను రా, నేనే ఉత్తరం రాశాను. మీ తమ్ముడిని అల్లరి పాలు చెయ్యాలని నేనే ఈ ఆకాశరామన ఉత్తరం రాశాను. ఎందుకని? ఎందుకు రాయవలసి వచ్చింది? మీ తమ్ముడిని మీ దగ్గర నుండి వేరు చేసి బయట గంటించి అవకాశంలో పెడతానని పందెం వేశాను. మన్నించండి. పర్వతమ్మ గారు, ఈ నిమిషం వరకు మన ఇద్దరి మధ్య ఉన్న పందెం నేను ఎవరికీ చెప్పలేదు. మీ అంతటా మీరే చెప్పారు. నువ్వే గెలిచావురా శేఖర్, నువ్వే గెలిచావు. ఎక్కడ ఏది దొరక ఈ బండి కుదుర్చాను. నేను రాను. మళ్ళీ నీకేం రోగం వచ్చింది? ఆయన రాంటే నేను రాను. శుభ్రంగా దొరను ప్రేమించడం అంటే పెంటల దొరను ప్రేమించి ఇంకా చిందులు తప్పుతుంది. చిందులు ఇదిగో ఆ కొంగు చెంబోడిని మర్చిపో, లేకపోతే పళ్ళు రాలగొట్టి చేతులు పెట్టేస్తాను. జాగ్రత్త. ఎందుకండి ఈ గొడవ? మీ అమ్మాయి ఎవరినో గట్టిగా ప్రేమించుంటుంది. వాడు తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేస్తే పోలే. ఒరే నువ్వెవడు రా? పెళ్లి చేస్తాను లేదా పీకి పిసికి నూతులో పడేస్తాను. ఎవడరా నువ్వు అనడానికి? ఎవడా ఎవడా ఎవడా? నేను నీ అల్లుందిరా. అయ్యో ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పుట్టినరోజు పండుగకి ఆ పాట ఎందుకు పాడావు అని. మీరు బొమ్మ బొరుస అని పందెం వేసుకున్నారు. మీ ఇద్దరి మధ్య రూపాయి బిళ్ళలా నలిగి నేను చచ్చాను. సరే 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 సరే, ఏమైనా నువ్వే గెలిచారా? నువ్వే గెలిచావు. బాబు గారు, జీవితంలో గెలవడానికి కూడా అదృష్టం కావాలి. నేనే ఓడిపోయాను. నా కళలను పోగొట్టుకుని నేను ఓడిపోయాను. నెలవు తరగకుండానే బిడ్డలు ప్రసవి నా చేతుల్లో పెట్టి శాశ్వతంగా వెళ్ళిపోయింది. నా కళ చచ్చిపోయింది. కమల చచ్చిపోయిందా? ఇప్పుడు చెప్పండి, నేను ఎందుకు నెగ్గాలి? ఎవరి కోసం బ్రతకాలి? చేతిలో 1000 రూపాయలు లేకపోయే కనుక నా పెళ్ళాన్ని చేతులారా నేనే చంపుకున్నాను. ఏమిటి? కమల ప్రసవం గురించి నువ్వు ఆ రోజు నన్ను 1000 రూపాయలు అడిగింది? అయ్యయ్యో, 1000 రూపాయలు ఏమిటి? ఎంత డబ్బు నాకు తెచ్చేదాన్ని. ఆ మాట నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? పెళ్ళానికి వైద్యం చేయించడానికి కూడా గతి లేదా అని మీరే హీనంగా చూస్తారే, అవమానిస్తారే. ఆ అభిమానంతో చెప్పలేకపోయాను. ఎంత పని చేశావురా, ఎంత పని చేశావు. నీ మీద కక్ష కొద్ది పంతంతో నువ్విచ్చిన 1 రూపాయి తిరిగి కొట్టి దాని సావుకి నేనే కారణమయ్యాను. అయ్యో, నా చేతిలో దాన్ని నేనే చంపేశాను. కాదండి, కాదు, నేనే కారణం. ఆ రోజు చెప్పానే నా పొగరంతా ఈ తలకాయలో ఉందని. ఆ పొగరే నా పెళ్ళాన్ని చంపేసింది. ఇంక నేనేమైపోతే ఏమిటి? శాశ్వతంగా ఈ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఆఖరిసారి ఈ ఒక్క మాట చెప్పి పెడదామని వచ్చాను. అమ్మగారు, వెళ్లే ముందు ఒక్క మాట. నేను బండివాణ్ణి, ఎందుకు పనికిరాను బండివాణ్ణి, ఎప్పటికీ బండివాణ్ణి. వెళ్ళొస్తానండి. ఆ పసిబిడ్డను ఒక్కసారి కూడా నాకు చూపించకుండా వెళ్ళిపోతున్నావే, చూపించు. వద్దండి, వద్దు. అలాగకు ఆ బిడ్డను ఒకసారి నేను తప్పకుండా చూసి తీరాలి. మిమ్మల్ని మీరే ఎందుకు చులకం చేసుకుంటున్నారు? ఈ బిడ్డ రోడ్డు మీద బ్రతికే బండివాడి బిడ్డండి. కావచ్చురా, కావచ్చు. ఈ బిడ్డ నా కూతురు కన్నా బిడ్డ. ఇలా ఒకప్పుడు నా కూతురు గోదావరి వరదల్లో కొట్టుకుపోయిందని నేను చెప్పిన పాపానికి ఇప్పుడు నిజంగానే ఆసుపత్రిలో పోయింది. నా కమల చచ్చిపోయింది. ఇంత జరిగిన తర్వాత నా బతుకెందుకు అహంకారం? అంతా చెప్పేస్తాను. అదే పోయిన తర్వాత ఇంకా ఎందుకండి చెప్పుకోవడం? చెప్పి తీస్తాను. ఎవరికి చెప్పకండి, బయటికి తెలియకూడదు. గట్టిగా చెప్తాను, అందరికీ తెలిసేటట్టు చెప్తాను. ఈ బండివాడే నా అల్లుడు, నా కమల భర్త, నా అల్లుడు. ఏమిటి? ఇతను మీ అల్లుడా? అవును, నా అల్లుడు. అవునయ్యా, వీరే నా అత్తగారు. ఇప్పుడు నా సెంటిమెంట్ దండం పెట్టుకుంటున్నాను. అత్తగారు,
ఇప్పుడు నా తలకాయలో ఉన్నది పొగరు కాదు, ఏముందో తెలుసా? బుర్ర. ఆవరే బేటా, గెలిచాడు రా బండోడు. కమలా, అమ్మా, నన్ను ఇలా మోసం చేస్తావా? చెప్పింది చేసింది, అదే ఆడదాని ధర్మం. ఏదో తల్లి కూతుళ్ళ సెంటిమెంట్ మీద చిన్న ఫిట్టింగ్ వేశాను. అత్తగారు, ఇప్పుడు చెప్పండి, బొమ్మ బుడుసా? నువ్వు కూడా బొమ్మ బుడుసా పందెం వేసావా? మరి నాతో చెప్పలేదే? నేను జెంటిల్మెన్, మీసం ఉన్న మగవాణ్ణి. చెల్రా బేటా చల్. ఏమ్మా, కన్న కూతురు బతుకుండగానే చచ్చిపోయానని చెప్తారా? ఈ మనసు ఎలా వచ్చిందమ్మా? ఇన్నాళ్ళు మీరేం తప్పుడు పనులు చెప్పినా నా బ్రతుకు కోసం బుద్ధి గడ్డి తిని చేశాను. కానీ ఇంత దురంగానికి ఒడిగడతారని నేను ఎప్పుడు అనుకోలేదు. చిచ్చి, నువ్వు ఆడదానివేనా? బిడ్డల కన్నా తల్లివేనా? నువ్వు మనిషివే కదమ్మా, కట్టితే రాక్షసుడు. అవును, ఈ తాళాల గుత్తి చేతిలో పడింది కనుక పొగరు తలకెక్కి మనిషి రాక్షసైంది. ఇన్నాళ్ళు మాకు మా కుటుంబానికి సాయం చేస్తున్న ఉత్తమరాలకు తేనె పూసిన కత్తి, మా డబ్బు అధికారం కోసం వలలు పన్నిన స్వార్థపరురాలు. ఇటువంటి నీచురాలికి తగిన శిక్ష పడవలసిందే. నీకు నీకు ఏ శిక్ష విధించినా పాపం లేదు. ఆ పని చేయవలసింది నేను. అవును, నేనే. డబ్బు తీసుకో. సంపాదించి తెస్తానన్నానుగా డబ్బు, ఇదిగో 1,00,000 తీసుకోలే. ఇంత జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదు కదా? బ్రతుకున్న కూతురు చచ్చిపోయిందని చెప్తావా? సుఖంగా ఉన్న వాళ్ళ బ్రతుకుల్లో నిప్పులు పోస్తావా? ఎందుకే నీ జన్మ? ప్రేమ, అనురాగం, ఆపేక్ష ఏమీ లేని కట్టిక రాయివి. డబ్బేగా నీకు కావలసింది, డబ్బేగా సర్వస్వం. తీసుకోవే. నాకు ఏ డబ్బు అక్కర్లేదండి, అక్కర్లేదు. నేను పాపిస్తుదాన్నే. ఇంతకాలం కట్టుకున్న భర్తకు, కన్న బిడ్డలకు తీరని అన్యాయం చేశాను. భర్త, నా భర్త, దైవం అన్నీ వీరే. ఇంకా నేను బతకకూడదు. మీ పాదాల దగ్గరే నాకు చావు ప్రసాదించండి. డబ్బుతో తిన్న దెబ్బలే చెప్పాయి నీకు బుద్ధి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమే లేదు. లే. శేఖర్, పర్వతమ్మ అద్దె ఇయ్యని నువ్వు నన్ను అడుగు. వద్దగా వద్దు. అది కాదు శేఖర్, మగాడు పంద నెగ్గాల్సిందే. అడుగు శేఖర్, అడుగు. అడిగే తీరాలా? అయితే ఇవ్వండి, ₹1. శేఖర్, నీతో బొమ్మ బొరుసాను పందెం వేశానే, అదే రూపాయి ఇప్పుడు నీకు అద్దెగా ఇస్తున్నాను, తీసుకో. బాబు గారు, మీ సంబంధం చేసుకుందామని మూరల్లో సంపాదించిందంతా నాగార్జున సాగర్ లో పోసి వచ్చాను. ఈ పందిట్లోనే మా అమ్మాయికి 3 ముళ్ళు పడే ఏర్పాటు చేశాను బాబు. వెరీ గుడ్. ముచ్చటగా 3 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి ఒకే పందిట్లో చేసేద్దాం. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్